హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అది ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి ఒక కొత్త యూనిట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి యూనిట్ వచ్చేసి మన యూనిట్ వచ్చేసి ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, సో ఫ్రిక్షన్ వల్ల యూజ్ ఏంటి, ఫ్రిక్షన్ వల్ల నష్టం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ అనమాట. సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్. అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటో దాని గురించి ఇంట్రడక్షన్ అనమాట. దాని ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఫ్రిక్షన్ ఎట్ కాంటాక్ట్ పాయింట్స్ అనమాట. జస్ట్ ఏం లేదు, ఇది స్టేషనరీ బాడీ, ఇది మూవింగ్ బాడీ, ఇది వచ్చేసి ఎఫర్ట్. దీన్ని ఏమంటారంటే ఎఫర్ట్ అప్లైడ్ అంటారనమాట. అంటే లోడ్ అప్లై చేయడం అనమాట. ఇక్కడ R1, R2, R3, R4 ఉంది. ఇక్కడ వచ్చేసి F1, F2, F3, F4 అనమాట. ఇది స్టేషనరీ రొటేషన్ అయ్యేది, ఇక్కడేమో మూవ్ అయ్యేది అనమాట. ఇంకా స్టేషన్గా ఉంటుంది అనమాట. సో ఏవైనా రెండు కాంటాక్ట్ ఉన్న బాడీస్ మధ్యలో ఈ వేరియేషన్ లేకుండా ఉంటే దాన్ని ఫ్రిక్షన్ వస్తుంది అనమాట. ఆ ఫ్రిక్షన్ ఏంటంటే ఎటువంటి స్లైడింగ్ ఉండదు అనమాట. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంది, ఈ పాయింట్ ఉందన్నమాట. ఇది ఒక స్టేషనరీ బాడీ మీద మూవ్ అయ్యే బాడీ, ఇది కాంటాక్ట్ ఇచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ పార్ట్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఇది జస్ట్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో వాట్ ఈజ్ ఫ్రిక్షన్ అనేది మనం ఇక్కడ చూద్దాం ఇంట్రడక్షన్తో సహా. చూడండి, ఇఫ్ టూ స్మూత్ సర్ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్, ఏవైనా టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో రెసిస్టెన్స్ టు స్లైడింగ్. సో అక్కడ ఎటువంటి స్లైడింగ్ అనేది ఛాన్స్ ఉండదు అనమాట. హౌ ఎవర్ ఇన్ రియాలిటీ ఐడియల్ స్మూత్ సర్ఫేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏవైతే ఐడియల్గా ఉన్న సర్ఫేస్ ఉన్నాయో ఎటువంటి దాంట్లో ఎగ్జిస్టింగ్ అనేది ఉండదు. అండ్ వేర్ ఎవర్ ద సర్ఫేస్ ఆఫ్ bodies are in contact, there is a limited amount of resistance to sliding. ఏవైనా టూ బాడీస్ కాంటాక్ట్ ఉన్నప్పుడు లిమిటెడ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు స్లైడ్ అవ్వడానికి, అంటే జరగడానికి, బిట్వీన్ దెమ్ అంటే రెండు బాడీస్ మధ్యలో జరగడానికి అవకాశం. ద రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ ఫ్రిక్షన్ లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు ఏదైతే టూ బాడీస్ మధ్య జరుగుతుందో, స్లైడింగ్ ఉందో ఇదో దాన్ని. నెక్స్ట్ friction develops mainly due to roughness of contacting surface. సో ఏవైతే సర్ఫేస్ కాంటాక్ట్ ఉందో అక్కడ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. దేర్ ఈజ్ నో ఐడియల్ స్మూత్ సర్ఫేస్ ఇన్ రియాలిటీ. ఐడియల్ స్మూత్ అంటే స్టాండర్డ్గా ఉండేవి ఏదైతే ఉందో ఐడియల్ పొజిషన్లో ఎటువంటి మూవ్ అవ్వకుండా దానిలో ఇక్కడ అనేది స్మూత్నెస్ అనేది ఉండదన్నమాట. సర్ఫేసెస్ నార్మల్లీ డిస్క్రైబ్ యాజ్ స్మూతర్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కవర్డ్ విత్ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్. ఇక్కడ ఏదైతే సర్ఫేస్ ఉందో నార్మల్గా స్మూత్ సర్ఫేస్ గురించి డిస్కస్ చేస్తారనమాట. అది ఏదైతే సర్ఫేస్ రెగ్యులేషన్ ఉందో దాన్ని కవర్ చేసి ఉంటుంది అనమాట. వెన్ టూ సాయిడ్ సర్ఫేస్ ఆర్ ప్రెస్డ్ టుగెదర్, ద ఇంటిమేట్ కాంటాక్ట్ దట్ అకర్స్ బిట్వీన్ దెమ్ at the peaks of the surface irregularities and the addition of a molecule at the contact point given rise to frictional force. అంటే ఏం లేదు, ఏవైనా టూ కాంటాక్ట్ బాడీ వచ్చినప్పుడు ఆ బాడీస్ మధ్య ప్రెషర్ ఏర్పడినప్పుడు, ఫోర్స్ అప్లై అయినప్పుడు అక్కడ ఇది ఫ్రిక్షన్ అనేది రిగ్రెసివ్ వస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది అనమాట. ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే. సో ఏవైనా టూ బాడీస్, ఇది ఒక స్టేషనరీ బాడీ, ఇది రెండింటి మధ్యలో ఏదైతే కాంటాక్ట్ అవుతుందో ఆ పొజిషన్ అనేది ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ ప్యారలల్ టు కాంటాక్టింగ్ సర్ఫేస్ అండ్ రెసిస్టివ్ మోషన్. సో రెండు ఏవైతే బాడీస్ ఉన్నాయో అవి కాంటాక్ట్ అనేది ప్యారలల్గా ఉంటుందన్నమాట. అది మూవ్ అవడానికి యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, టు రెసిస్ట్ మోషన్ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ పాసివ్ ఫోర్స్ విచ్ యాక్ట్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ టెండెన్సీ టు మోషన్. సో ఇది ఎప్పుడైతే అడ్జస్టబుల్ పాసివ్ ఫోర్స్ ఉంటుందో అది
మూవ్ అవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. స్లైడింగ్ రిజల్ట్స్ ఓన్లీ ఇఫ్ ఎఫర్ట్ అప్లైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్. ఏదైతే ఎఫర్ట్ అప్లై చేస్తున్నామో దానికంటే ఆ లిమిటెడ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ సిగ్నిఫికెంట్ ఏంటి అని చూసినట్టయితే మనకి అంటే ఎక్కడెక్కడ ఉంటుందో చూసినట్టయితే ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ వెన్ ఎవర్ వన్ కాంటాక్టింగ్ సర్ఫేస్ టెండ్స్ టు స్లైడ్ ఓవర్ అనదర్ సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ మీద కాంటాక్ట్ అయినప్పుడు వేరే దాని మీద మూవ్ అవుతుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే స్లైడింగ్ అంటారు. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సో ఇక్కడ సర్ఫేస్ ఎలా కాంటాక్ట్ అవుతుందంటే ఇది ఒక సర్కిల్ టైప్ అనుకోండి, ఇది సర్కిల్ టైప్ అనుకోండి. సో ఇది స్టేషనరీ, ఇదేమో ఫ్లో అయ్యే పార్ట్ అనమాట. దీని మీద కాంటాక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఇదే అవుతుంది అనమాట. సో స్లైడింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయ్యి స్లైడ్ అనేది మూవ్ అవుతుంది. ఎందుకంటే కాంటాక్ట్ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి మూవ్ అవుతుంది అనమాట. సో ఓకే, సో ఇదే వర్డ్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ వెన్ ఎవర్ ఆన్ కాంటాక్ట్ సర్ఫేస్ టెండ్స్ టు ఓవర్ ద అనదర్ సర్ఫేస్. రెండోది ఏదైతే ఉందో దాని మీద వస్తుంది అనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ డైరెక్షన్ టు ఆపోజిట్ టు టెండెన్సీ. అపోజిట్ కాదు, అపోజ్ టు టెండెన్సీ అంటే ఏం లేదు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక బాడీ అనుకోండి, దీని మీద ఫోర్స్ అప్లై అవుతూ ఉంది. ఈ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఏంటంటే ఇది దీనికి ఆపోజిట్లో ఫోర్స్ ఇస్తుంది అనమాట. సో ఇది డౌన్వర్డ్కి ఎఫర్ట్ ఇస్తుంటే ఇది అప్వర్డ్కి ఎఫర్ట్ ఇస్తుంది అనమాట. సో దీన్ని ఆపోజింగ్ టెండెన్సీ అంటారనమాట. సో ఇది క్యారెక్టరిస్టిక్ మనకి సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ మిషన్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అన్ని మిషన్స్లలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. In most cases it is undesirable and should be minimized its effect. సో అన్డిజరబుల్ అండ్ మినిమైజ్డ్ ఎఫెక్ట్ ఏదైతే కొంత ఎఫర్ట్ పెడుతుందో దాన్ని ఫ్రిక్షనల్ ఎగ్జిస్టింగ్ ఫోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆర్ బేరింగ్స్, పవర్ స్క్రూస్ అండ్ మూవింగ్ పార్ట్స్ ఇన్ మిషన్స్ అనమాట. సో పవర్స్కు సంబంధించి మిషన్స్ ఉన్నాయన్నమాట, దీని మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ రెడ్యూస్ the efficiency of missions and result in gradual wear of the material from the contact surface. సో ఏదైతే మెటీరియల్ కాంటాక్ట్ అవుతుందో అది ఏమవుతుందంటే వియర్ అంటే తరుగుదల వస్తుందన్నమాట. ద ఎఫెక్ట్ ఫ్రిక్షన్ మినిమైజ్డ్ బై ప్రొవైడింగ్ ప్రాపర్ లూబ్రికేషన్ బిట్వీన్ కాంటాక్ట్ సర్ఫేసెస్. సో అక్కడ అరగకుండా ఏం చేయాలంటే ఏవైతే రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉన్నాయో వాటి మధ్య లూబ్రికేషన్ అనేది ఏర్పరచాలి, అంటే లూబ్రికేషన్ ఇవ్వాలన్నమాట. ఇన్ అదర్ సిచ్యుయేషన్ ఫ్రిక్షన్ ఈజ్ యూస్ఫుల్. ఒకవేళ లూబ్రికేషన్ లేకపోతే ఫ్రిక్షన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. యూజ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్. ఎగ్జాంపుల్ ఆర్ క్లాంపింగ్ డివైజెస్, బ్రేక్స్, క్లచెస్ అండ్ బెల్ట్ డ్రైవ్స్. ఆర్డినరీ వాకింగ్ ఆల్సో డిపెండ్ ఆన్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద షూస్ అండ్ గ్రౌండ్స్. అంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, బెల్ట్స్ కావచ్చు, క్లచెస్ కావచ్చు, బ్రేక్స్ కావచ్చు, ఫ్రిక్షన్కి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో. ఎలా అవుతాయి అంటే ఎగ్జాంపుల్ ఫుట్ అన్నాడు కదా, సో ఇది ఎర్త్ అనుకోండి, దీని మీద హ్యూమన్ బీయింగ్ ఫుట్తో నుంచున్నాడు. సో ఇక్కడ స్లైడ్ అయిపోతే కింద పడతారు. అలా కాకుండా ఈ గ్రిప్పింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఫుట్ నుంచి ఇంకో ఫుట్ అనేది మనకి ఒక స్టెప్ పెట్టడానికి ఆస్కారం. ఎందుకు, ఫ్రిక్షన్ అనేది ఇక్కడ సాలిడ్గా ఉంది కాబట్టి. అదే స్లైడ్ అయిపోయింది అనుకోండి కింద పడతాం. సో ఫ్రిక్షన్స్ కొన్ని స్లైడ్ అవ్వకుండా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి సిగ్నిఫికెంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. సో టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అని చూసినట్టయితే ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్లో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సాలిడ్ ఫ్రిక్షన్ ఆర్ డ్రై ఫ్రిక్షన్. ఇందులోని 2 టైప్స్ స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. తర్వాత విస్కస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ ఫ్రిక్షన్. ఇవి టైప్స్ అనమాట. దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఏంటంటే మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రై ఫ్రిక్షన్ ఆర్ సాలిడ్ ఫ్రిక్షన్. సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హాలో టైప్ విచ్ ఈజ్ ఏ సాలిడ్ షేప్, అంటే మొత్తం ఒకేలా ఉంటుంది అనమాట, దాంట్లో హాలో షేప్ ఉండదు. ద ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పర్ఫెక్ట్లీ క్లీన్ అండ్ డ్రై సాలిడ్స్
సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సాలిడ్ సర్ఫేస్ ఆర్ డ్రై ఫ్రిక్షన్. అంటే ఏదైనా క్లీన్ అండ్ డ్రై అంటే లూబ్రికేషన్ లేకుండా ఉండే పార్ట్ ఏది ఉందో ఫ్రిక్షన్ అనేది, దాన్ని ఏమంటారంటే ఆ సర్ఫేస్ని ఏమంటారంటే సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అంటారు. సో ద టూ సర్ఫేసెస్ మే బీ ఎట్ రెస్ట్. రెండు రెస్ట్ అంటే స్టాటిక్ పొజిషన్ ఉంటాయి అన్నమాట. వన్ సర్ఫేస్ మూవింగ్ అండ్ అదర్ సర్ఫేస్ ఎట్ రెస్ట్. ఒకటేమో డైనమిక్ ఫ్రిక్షన్, రెండోదేమో రెస్టింగ్ ఫ్రిక్షన్. సో మూవ్ అయ్యే పార్ట్ ఒకదాని మీద కానీ సాలిడ్ ఫ్రిక్షన్. ద ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ వెన్ వన్ సర్ఫేస్ స్లైడ్ ఓవర్ ద అదర్ ఈజ్ కాల్డ్ స్లైడింగ్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ మూవ్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, అది గేర్ అనుకోండి, దీనిపైన ఇది అటాచ్ అయ్యి మూవ్ అవుతుంది అనుకోండి, దీన్ని ఏమంటారంటే స్లైడింగ్ సర్ఫేస్ అంటారు. సో ఇక్కడ దీన్ని ఆధారపడి తిరుగుతూ ఉంటుంది, ఇది రెండు విషయం కాకుండా. ఓకే, దీన్ని ఏమంటారంటే స్లైడింగ్ సర్ఫేస్ ఫ్రిక్షన్ అంటారు. ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేస్ సపరేటెడ్ బై బాల్ ఆర్ రోలర్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. అంటే రెండు బాల్స్ రోలర్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్ చేయబడి ఉంటాయి, దాన్ని ఏమంటారంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఇది మనకి సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి విస్కస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో విస్కస్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే చూసినట్టయితే ద థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ ఆర్ లూబ్రికేట్ ఇంట్రొడ్యూస్ బిట్వీన్ టూ సర్ఫేస్. ఏవైతే టూ సర్ఫేస్ ఉన్నాయో వాటి మధ్య లూబ్రికేషన్ ఏర్పడుతుంది అనమాట. ఏ ఫిల్మ్ ఆఫ్ లూబ్రికేట్ ఫామ్ ఆన్ బౌత్ సర్ఫేసెస్ అండ్ దేర్ ఈజ్ నో డైరెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ ది సర్ఫేస్. సో ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేదు, ఆ రెండు వేరు కనెక్షన్ అనమాట. అటువంటి ప్లేస్ని ఏమంటారంటే విస్కస్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటారు. ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేస్ separated by completely by a film lubricate is called viscous or fluid friction. సో టూ సర్ఫేస్ అని వేరుగా ఉంటాయి అన్నమాట, వాటి మధ్యలో ఫ్లూయిడ్ అనేది ఏర్పడుతుంది, దాన్ని ఏమంటారంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఆర్ విస్కస్ ఫ్రిక్షన్. విస్కస్ ఫ్రిక్షన్ విల్ అక్కర్ డ్యూ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మోషన్ బిట్వీన్ దెమ్ లూబ్రికెంట్ అండ్ ద సర్ఫేస్ ఇన్ ద కాంటాక్ట్ విత్ ఇట్. సో ఇవి రెండు ఏమవుతుందంటే ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతూ లూబ్రికేషన్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీజీ ఫ్రిక్షన్ ఆర్ నాన్ విస్కస్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ద థిన్ లేయర్. సో ఫస్ట్ థిక్ లేయర్, ఇక్కడ థిన్ లేయర్ ఆఫ్ ద ఆయిల్ లూబ్రికేషన్ ఇంట్రడ్యూస్ బిట్వీన్ ద సర్ఫేస్ ప్రివెంట్ మెటల్ టు మెటల్ కాంటాక్ట్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. సో ఇక్కడ ఏంటంటే మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఉంటుంది, ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ద ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ సర్ఫేస్ సపరేటెడ్ బై అన్ ఎక్స్ట్రీమ్లీ థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ కాల్డ్ నాన్ విస్కస్ ఆర్ గ్రీజీ బౌండరీ ఫ్రిక్షన్. అంటే టూ సపరేట్ లేయర్స్ అనమాట, ఒకదానికొకటి ఇది అక్కడ ఫ్లూయిడ్ అనేది అప్లై చేసినప్పుడు అది ఏర్పడే ఫ్రిక్షన్ ఏదైతే ఉందో నాన్ విస్కస్ ఫ్రిక్షన్ గ్రీజీ ఫ్రిక్షన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఏదైనా వెహికల్కి గేర్స్ పట్టుకుపోయినా దాంట్లో గ్రీజ్ చేస్తాం కదా, సో అది దాని ప్రాసెస్లో. హయ్యర్ స్పాట్ ఆన్ ద సర్ఫేస్ బ్రేక్ త్రూ లూబ్రికేట్ అండ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ సర్ఫేసెస్. ఏవైతే సర్ఫేస్ ఉందో దానికి లూబ్రికేట్ అప్లై చేసి రెండు ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకి ఫ్రిక్షన్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్లో టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఈ వీడియోస్ని ఈ యూట్యూబ్ ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.